జరిగేది చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య సొంత కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తుంది. నువ్వు అనవసరమైన విషయాలు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు కాంచనా. లేదండి, నా ప్రతి ఆలోచనకి సాక్ష్యం ఉంది, ప్రతి అనుమానానికి ఆధారం ఉంది. సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప. ఆధారం లేదు, ఆధార్ కార్డు లేదు. నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుని మనసు పాడు చేసుకోకమ్మా. ముందు నువ్వు నిజమేంటో చెప్పరా. ఏం లేదమ్మా. నిజం చెప్పరా. నిజం నిజం అంటే ఏం చెప్పాలి? జ్యోత్స్న సుమిత్రత కూతురు కాదు, అందుకే శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. ఓకేనా? ఏంటి, జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదా? అవునమ్మా, జ్యోత్స్న మామయ్య కూతురు కాదు. నువ్వు వెళ్ళి అసలైన కూతురుని వెతికి తీసుకురా. ఏంట్రా జోక్ చేస్తున్నావా? లేకపోతే ఏంటి మాస్టారు, అనుమానం అనేది అందరంత ఎత్తున ఎగురుతున్న గాలిపటం లాంటిది. మన అపోహలన్నీ వదులుతున్న దారం లాంటివి. అపోహలు పెరిగే కొద్దీ అనుమానం ఇంకా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది. ఒకసారి అపోహల్ని తెంచే చూడు, అనుమానాలన్నీ గాలిపటంలాగా గాలికి కొట్టుకుపోయి ఏ చెట్టుకో ఉరేసుకుంటాయి. సరేరా, నావన్నీ అనుమానాలు అపోహలే అనుకుందాం. నీకు ముందుగానే శాంపిల్స్ గురించి ఎలా తెలుసు? జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చినప్పుడు శాంపిల్స్ ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడింది. రాత్రి కూడా ఇదే మాట చెప్పావు కదరా, కొత్తగా ఏం లేదా? కొత్తగా అంటే ఏముంటుందమ్మా, డాక్టర్ చెప్పినట్టు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. జ్యోత్స్న ఏమంటుంది, టెస్టింగ్ రాంగ్ అంటుంది. పారు అయితే ఏకంగా శాంపిల్సే మారిపోయి ఉంటాయంటుంది. ఏది నిజం ఏది అబద్ధమో మాకు కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలనమ్మా, మనకి కన్ఫ్యూజన్స్ ఎక్కువ రోజులు ఉండవు. క్లారిటీ వచ్చే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది. నిజం తెలిసిపోతుందని బావ చెప్తున్నాడు. నిజం బయటపడ్డమే దారైతే జ్యోత్స్న మా అమ్మని బ్రతకనివ్వదు. గతంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకి భవిష్యత్తు లేకుండా చేస్తాయి గ్రాని. నేనేం చేశాను? టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా మమ్మీని చంపబోయింది ఎవరో తెలీదు, కానీ చంపించాలనుకుంది మాత్రం నువ్వే అని నాకు తెలుసు గ్రాని. అప్పుడు దీప కాపాడింది. దీప కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మా మమ్మీకి సంవత్సరికం కూడా అయ్యేది. గతించిన ఆవిడ చావుకి సాక్షిగా ఫామ్ హౌస్ లో సమాధి కట్టేవారు. మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించేవాళ్ళం. నేను సుమిత్రని చంపబోయానని నీకెలా తెలుసు? కొన్ని నిజాలు మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటిని ఎప్పుడు రివీల్ చేయాలో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నీలాగే నేను ఓ తప్పు చేశాను. ఏంటది? మా మమ్మీ పోయిన తర్వాత మా నాన్న పోయినా నాకు కొన్ని భయాల నుంచి విముక్తి దొరికింది. నాలాగా నువ్వేం తప్పు చేశావే? నిన్ను నమ్ముకున్నాను, అదే నేను చేసిన తప్పు. నిజంగానే నేనికే సహాయం చేయలేకపోయానే. కాని దేవుడి దయ వల్ల సమయానికి నీ బుర్ర పాదరసంలా పనిచేసి రివర్స్ డ్రామా ఆడి డాక్టర్ వెళ్ళిపోయేలా చేశావు. జ్యోత్స్న అంత ఈజీగా దొరికిపోదు రాని. కాని ఒక్కరికి దొరికిపోయావే. ఎవరికి? ఆ కార్తీక్ గడికి. బావకి నిజం తెలిసిపోయిందా? నీకెలా తెలుసు? శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని నాకు ముందే తెలుసని వాడు నాతోనే అన్నాడే. వాడంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే నిజం తెలిసినట్టే కదా. బావకి నిజం తెలుసుంటే సైలెంట్గా ఉండడు గ్రాని. జ్యోత్స్న నీ మనవరాలు కాదు తాత, అందుకే రిపోర్ట్స్ ఇలా వచ్చాయి అని అనేవాడు. మరెందుకు శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని ముందే తెలుసు అన్నాడు? నీకీ మధ్య అన్నీ లేనివి ఉన్నట్టు అననివి విన్నట్టు అనిపిస్తున్నాయి గ్రాని. సరే, వాడనలేదు, నేను వినలేదు. నువ్వు ఈ గండ నుంచి ఎలా తప్పించుకుంటావో చెప్పు. నాకూడా తెలీదు. ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావే? నువ్వడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు గ్రాని. కాని సమాధానం చెప్తాను. జ్యోత్స్న, సమాధానం చెప్తానని ఎక్కడికి వెళ్తున్నావే? సుమిత్రనేమైనా చేస్తావా ఏంటి?
అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వేం చేయగలవులే. సుమిత్ర అసలైన కూతురు ఎక్కడుందో తెలిస్తే గండ నుంచి బయటపడచ్చు. కనిపెట్టడానికి దాసుగాడు లేడు. అదెక్కడుందో నాకు తెలీదు. అసలైన వారసరాలు ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? జోష్న కన్న కూతురు కాబట్టి తనే వాళ్ళమ్మని కాపాడాలి. బోన్ మ్యారోని ఆవిడ కన్న కూతురైన జోష్నే ఇవ్వాలి. మీ మనవరాలి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలి గారికి మ్యాచ్ అవ్వలేదు. సుమిత్ర, మీలాంటి ఒక మంచి వ్యక్తిని నా కూతురికి భర్తగా చేయాలి. అది సంతోషంగా కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉందిరా. మనకెన్ని పనులున్నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తాగు. ఇప్పుడే వద్దు బావా. నేను చెప్పేది నీ ఆరోగ్యం గురించి కాదు, బిడ్డ ఆరోగ్యం గురించి. బావా, నువ్వు ఎలాగూ నీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు కదా. నేను పట్టించుకోవట్లేదా? టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? నేను గుర్తు చేయాలి. టైంకి భోజనం చేస్తున్నావా? తినటానికి రాని నేనే పిలవాలి. రోజుకు 4 సార్లు 4 రకాల జ్యూసులు తాగమని చెప్పారు కదా, తాగుతున్నావా? అవి కూడా నేనే తీసివ్వాలి. సారీ బావా, తప్పు నాదే. అలా నువ్వు అనుకోవచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డ అలా అనుకోదు కదా. ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? నాన్న, అమ్మేమో అమ్మమ్మ గురించి ఆలోచిస్తూ నన్ను మర్చిపోయింది, మరి నువ్వేం చేస్తున్నావు? నా గురించి పట్టించుకోవాలి కదా, నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి అమ్మకి గుర్తు చేయాలి కదా అంటుంది. కడుపుతో ఉన్నప్పుడు మనం ఇష్టంగా ఏమైతే తింటామో అవే పిల్లల ఇష్టాలుగా మారతాయంట. నీకు దానిమ్మ జ్యూస్ అంటే చాలా ఇష్టం కదా, మన బిడ్డ కూడా అదే ఇష్టం. ఇది నువ్వు తాగావంటే దానిమ్మకాయ అంత ఎర్రగా బిడ్డ పుడుతుంది. ఇదేమి కుంకుమ పువ్వు కాదు బావా. అలా అంటావనే దీంట్లో కుంకుమ పువ్వు కూడా మిక్స్ చేశాను. కుంకుమ పువ్వు ఒకటే కాదులే, నా ప్రేమ కూడా. నా కోసమా, బిడ్డ కోసమా? నా బుల్లి రౌడీ కోసమే. ఏరా బుల్లి రౌడీ, నీ గురించి అమ్మ పట్టించుకోకపోయినా నాన్న పట్టించుకోవాలి కదా. అయితే ఈ బుల్లి రౌడీని నువ్వే మోయాల్సిందే. కంగారు పడక మరదలా. బుల్లి రౌడీ బయటకు వచ్చేంతవరకే నీతో ఉండేది. బయటకు వచ్చిన తర్వాత ఈ నాన్న గుండెల మీద ఉంటుంది. అడుగు కూడా కింద పెట్టాను. కింద పెడితే నా అరచేతుల మీద అడుగులేంచి నడిపిస్తాను. నా బిడ్డని నా అరచేతుల మీద నడిపిస్తానంటే నువ్వెందుకు కంటతడి పెట్టుకుంటున్నావు? ఏ తల్లిదండ్రులైనా బిడ్డల మీద ఎంత ప్రేమ పెంచుకుంటారో కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల మీద అంతే ప్రేమ పెంచుకుంటారు. నా దురదృష్టం కొద్దీ నా తండ్రి నుంచి కానీ నా తల్లి నుంచి కానీ కూతురిగా నేనే ప్రేమని పొందలేదు. కానీ నా అదృష్టం కొద్దీ నా ప్రేమని వాళ్ళకి పంచే అవకాశం దొరికింది. ఈ ప్రేమని పంచడం భగవంతుడికి ఇష్టం లేదు బాబా. అందుకే నా తల్లిని నా కళ్ళ ముందే నాకు దూరం చేయాలనుకుంటున్నాడు. దీపా, అతకేం కాదు. ఈ మాట ఒక 500 సార్లు చెప్పుంటావు బావా. నాకేమీ కాదనే ధైర్యం నాకుంది. ఎందుకంటే నన్ను కాపాడడానికి నువ్వున్నావు. కానీ నా కన్న తల్లికి ఏమీ కాదనే ధైర్యం నాకు రావట్లేదు. ఎందుకంటే నేనుండి కూడా ఏమీ ఉపయోగం లేదు కాబట్టి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఫైనల్గా వెళ్లాల్సింది నువ్వే దీపా. ఆధారం ఉన్నప్పుడే వస్తువైనా మాటైనా నిలబడుతుంది. మనకి మనం ధైర్యం చెప్పుకోవడానికి 100 చెప్పుకుంటాం బావా. అవన్నీ వస్తువుని గాల్లో నిలబెట్టే ప్రయత్నం చేయడం లాంటిదే. భుజాల మీద ఏ బరువులు లేనప్పుడు అడుగులు తేలిగ్గానే పడతాయి దీపా. మోయలేనంత బరువు ఉన్నప్పుడే అడుగు వేయటం కూడా సాహసంలానే ఉంటుంది. మనం ఇంకా ఈ బరువుని మోయొద్దు బావా. మనం మోస్తున్న కొద్దీ అవతల వాళ్ళు జీవించడమే సాహసంలో ఉంటుంది. శాంపిల్ మ్యాచ్ కాలేదని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం జోష్న పారిజాతం గారు మాటలతో నిజాన్ని ఎవరికి అర్థం కాకుండా చేశారు. వాళ్ళక్కడితో ఆగరు, అసలు నిజాన్ని లేకుండానే చేస్తారు. అంటే మా అమ్మని బ్రతికినివ్వరు బావా. తప్పించుకోవడానికి వేరే దారి లేదు. ఎందుకంటే మళ్ళీ శాంపిల్స్ ఇచ్చినా మళ్ళీ సేమ్ రిజల్ట్ వస్తుందని వాళ్ళకి తెలుసు. అసలు శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయాలంటే
మా అమ్మ బ్రతకూడదు. డబ్బు విలువే తప్ప ప్రేమ విలువ, ప్రాణం విలువ తెలియని జోష్న లాంటి మనిషి చంపడానికి వెనకాడదు. పారిజాతం గారు మనవరాల్ని కాపాడుకోవడం కోసం ఇంతకు మించిన మంచి సలహా ఇవ్వలేదు. జరగదు మరదలా. ఏ నమ్మకంతో చెప్తున్నావు బావా? వాళ్ళు అనుకున్నది జరగకూడదంటే మనం అనుకున్నది జరగాలి. ఏం జరగాలి? మా అమ్మని మనమే కాపాడాలి. అందరికీ నిజం చెప్పకుండానా అనేది నేను ఆలోచించుకోలేకపోతున్నాను. నేను ఆలోచిస్తాను దీపా. మనం ఒకటి అనుకున్నాం, అదే చేద్దాం. ముందు నువ్వు చూస్తాగు. మనం తీసుకున్న బాధ్యత మన సామర్థ్యం కంటే పెద్దది మరదలా. అయినా సరే సాధిస్తామనే నమ్మకం మనకుంది. ఈ రాత్రికి అడవని ఏం చేయాలో నేను చెప్తాను. తాగు. బావ ఏం చేయాలనుకుంటున్నారు? అసలు జోష్న ఎలా తప్పించుకోవాలనుకుంటుంది? జోష్న ఏం చేయబోతుంది? చాలమ్మా. తిను నాన్నా. నువ్వు కడుపు నిండా తినాలని నీకోసం మంచి భోజనం తీసుకొచ్చాను. భోజనానికి ఉన్న మంచి చెడు వడ్డించే చేతిని బట్టి మారిపోతాయమ్మా. ఈ చేత్తో వడ్డిస్తే ఇది మంచి భోజనం అవ్వదంటవా? నువ్వేదో నాకు చెప్పాలని వచ్చావు. కడుపు నింటే గాని మాట విన్నానుకున్నావా? హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను కదా, రిపోర్ట్స్ వచ్చాయి. మ్యాచ్ అవ్వలేదు. తెలిసిందే కదమ్మా. అనుమానం రాకుండా టాపిక్ డైవర్ట్ చేశాను. మరోసారి ఇచ్చిన రిజల్ట్ ఇదే వస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యకపోతే అందరికీ అనుమానం వస్తుంది. అయితే ఓ పని చేయమ్మా. ఏంటది? నేను వారసురాలిని కాదని నిజం చెప్పేసే. నాన్నా, అరవకమ్మా. భోజనం తింటున్నాను కదా, ప్రశాంతంగా తిన్నవు. కూతురు ఇంత ఇబ్బంది పడుతుంటే కొంచెం కూడా సాయం చేయాలనిపించలేదా? ఒక రాజుగారి దగ్గరికి 3 దొంగలు వచ్చారంట. రాజుగారు తన చేతుల్లో ఉన్న వస్తువును నీటిలో పడేసి మొదటి దొంగని దూకి తీయమన్నాడంట. భయంతో వాడు దూకాడు, చచ్చిపోయాడు. ఎందుకంటే వాడికి ఈత రాదు. ఈత రాదని ముందే చెప్తే వదిలేసేవాడిని కదా అని రాజు అన్నాడంట. ఈసారి రెండో వాడు వంతొచ్చింది. వాడు తెలివిగా నాకు ఈత రాదు రాజుగారు అన్నాడంట. అయినా వాడు రాజుగారు నీటిలోకి నెట్టేశాడు. నోరు అబద్ధం చెప్పినా చేతలు అబద్ధం చెప్పవు కదమ్మా. నీటిలో పడగానే ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నాతోనే అబద్ధం చెప్తావా అని రెండో దొంగని రాజు చంపేశాడు. ఇప్పుడు మూడో వాడికి భయం పట్టుకుంది. ఈత రాదు అన్నా రాజు చంపుతాడు, ఈత వచ్చు అన్న రాజు నీటిలో దిప్పి చంపుతాడు. ఎందుకంటే నీటిలో మొసలుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. రాజుగారు అడిగాడు, నీకు ఈతొచ్చా అని. వాడేం చెప్పుంటాడు? ఈత రాదన్నాడా? రాదంటే నీటిలోకి తోస్తాడు కదా. వాడు ఈత కొట్టాలి, తర్వాత రాజుగారి చేతిలో చావాలి. ఈత వచ్చన్నాడా? అప్పుడు వస్తువు కోసం నీటిలో దూకాలి. మొసలు చంపుతుంది. మరేం చేశాడు? నిన్నే అడిగేది. ఆ మూడో దొంగ ఏం చేశాడు? భోజనం బాగుందమ్మా. ముందా దొంగ ఏం చేశాడో చెప్పు నాన్నా. అవును, నువ్వు తిన్నావా? తిండి సంగతి తర్వాత. ముందా దొంగ ఏం చేశాడో చెప్పు. కథ చెప్పడం ఆపేశాడు. ఏంటి? కొనసాగింపు లేని కొన్ని కథల్ని అర్థాంతరంగా ఆపేయడమే మంచి ముగింపు. నీ కంటికి నేను మతి లేని దానిలా కనపడుతున్నానా? నీ కథ కూడా ఇంతకు మించి ముందుకు కొనసాగదమ్మా. దీనికి వీలైనంత త్వరగా ముగింపు ఇవ్వడమే మంచిది. లేదంటే ముగింపిస్తాడు. ఎవరు? నా అల్లుడు కార్తీక్. నేను తింటుంటే నీకు పొలమారుతున్నట్టుంది. ఇదిగో తాగు. నువ్వు బావకి నిజం చెప్పేశావు కదా? అలాగే నీతో చెప్పాడా? నానా, డిప్లొమాటిక్ గా మాట్లాడుకో. నా బ్లడ్ రిపోర్ట్స్ ని బావ ముందుగానే గెస్ట్ చేశాడు. నా గురించి ఏమీ తెలియకుండా బావ ఎలా గెస్ట్ చేయగలడు చెప్పు? మన కర్మ కాలిపోయి మన అదృష్టానికి గ్రహణం పట్టినప్పుడు మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనమేం చెప్పకుండానే తెలుస్తుందమ్మా. బావని అల్లుడు అని ఎందుకు కొత్తగా పిలుస్తున్నావు? దీప నా కూతురు లాంటిదమ్మా. నా కూతురు భర్త నాకు అల్లుడే కదా అవుతాడు. నాకే సాయం చెయ్యనంటాం. కథ ఆపే జోస్నా. ఇంతకు మించి ముందుకెళ్తే
నీకే నష్టం. ఇంకా ఎవరికి అనుమానం రాలే. ఎలా తప్పించుకుంటావు? మరోసారైనా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే కదా. అది కూడా మిస్ అయితే డిఎన్ఏ టెస్టులకు వెళ్తారు. కార్తీక్ అనుమానం వచ్చిందని నువ్వే అన్నావు కదా. అల్లుడు ఆగే రకం కాదమ్మా, అంతు చూసే రకం. నిజాలందరికీ తెలిసిపోయి దేపే శివనారాయణ గారి యావదాస్తికి ఏకైక వారసురాలను ప్రకటించే రోజు చాలా తొందరలోనే ఉందమ్మా. అది నా కంఠంలో ఊపిరుండగా జరగదు నాన్న. అంత పెద్ద పెద్ద మాటలు మనకెందుకులేమ్మా, నువ్వేం చేయలేవని నాకు తెలుసులే. రేయ్, నేనొకటి చెప్తాను. ఏంటి ఎందుకు అని అడగకుండా పని పూర్తి చేస్తే 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలా? డీల్ ఓకే మేడం. మిస్ అవ్వకూడదు, దొరకకూడదు. నా పేరు అస్సలు బయటికి రాకూడదు. మేడం, 1000 రూపాయలతో మర్డర్ చేసేవాళ్ళం. 10 లక్షలంటే జాగ్రత్త తీసుకుంటాం కదా మేడం. అయితే ఏం చేయాలో చెప్తాను విను. అర్థమైందా? అర్థమైంది మేడం. భార్యాభర్తలిద్దరూ పడమర వైపు గదిలోనే పడుకుంటారు. పదరా పదరా, పండితి తిరుగు, ఆగు, వెళ్ళు, ఆగు.